హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అప్డేట్ను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైవేట్ సెక్టార్ జాబ్స్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ది కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024కు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రైవేట్ రంగంలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 50%, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 70% కన్నడిగులకే కేటాయించాలని అందులో తీర్మానించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇండస్ట్రీ నిపుణులతో పాటు సంస్థలు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారత టెక్ ఇండస్ట్రీగా పెద్దన్నగా చెప్పుకునే నాస్కామ్ సైతం బిల్లును వ్యతిరేకించింది. ఇటువంటి రెస్ట్రిక్షన్స్ విధిస్తే ప్రైవేట్ కంపెనీలు కర్ణాటక నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని, నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించింది. అటు ఆ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ఈ బిల్లు ప్రభావం చూపుతుందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని ఇన్ఫోసిస్, బయోకాన్ సంస్థల ప్రతినిధులు సూచించారు. రిజర్వేషన్ బిల్లుపై నెగటివ్ టాక్ రావడంతో కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి దీన్ని హోల్డ్లో పెట్టింది. ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో వివాదాస్పద బిల్లుకు బ్రేక్ పడినట్టయింది. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్కు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.